14లో ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఆశ్చర్య క్రియలు ఈ లోకములో చెయ్యగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే దేవాది దేవుడు మాత్రమే, యేసు. ఆమేన్. మహా ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. పరిశుద్ధ గ్రంథములో 136వ కీర్తన 4వ వాక్యములో ఏమనంటుందంటే, ఇక్కడ మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఏ కార్యములు? మహా ఆశ్చర్య కార్యములను చేయువాడు, ఆశ్చర్య కార్యములను జరిగించు వాడవు నీవే. 10వ వచనము ఇదే కీర్తన గ్రంథము 77:10లో 11లో, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. ఈరోజు దేవుడు చేసిన కార్యములను నీ మనస్సునకు తెచ్చుకోని జీవితములో, ఐగుప్తు ప్రజల మధ్యలో ఇజ్రాయేలు ప్రజలున్నారు, వారిని రక్షించుట కొరకై దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, చాలా వివరించలేని కార్యాలు చేశాడు. ఆ కార్యములంట, ఆ దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములంతా పక్క దేశాలకు కూడా విస్తరించిపోయి తెలిసిపోయాయి. ఆమేన్. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యమైన అద్భుత కార్యములు చెయ్యగలిగిన వాడు. యెహోవా ఒక్కడే ఒక్కడే ఒక్కడే. ఆకాశమందును భూమి అందును, భూమి అందంతటను ఎక్కడైనా అద్భుతాలు చెయ్యగలిగిన వాడు యేసు. ఆమేన్. నేను ప్రకటిస్తున్న క్రీస్తు నీ జీవితములో కూడా, నీ బ్రతుకులో కూడా ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలను దేవుడు చేయుటకు సంసిద్ధంగా ఉన్నాడు. నువ్వు విశ్వసిస్తే నీ జీవితములో ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యమును, ఒక మహత్ కార్యాన్ని ఈ రోజే నువ్వు చూడబోతున్నావు. నా దేవుడు నీతో మాట్లాడుతున్న వేళ ఈరోజు మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనము చూసుకుందాం. పేజీ నెంబర్ 767, 15వ వాక్యము. 7వ అధ్యాయం. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. ఆమేన్. అద్భుతాలు కనపరిచే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన మనతో పాటు, నీతో పాటు ఆయన నడిచే దేవుడు. ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు, ఆయన నిన్ను బలపరుస్తున్న దేవుడు. అద్భుత ఆశ్చర్య సూచక క్రియలు, మహత్ కార్యాలను నీ జీవితములో జరిగించే దేవుడు. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. నీ చరిత్రనే మార్చేటటువంటి వాడు, నీ భవిష్యత్తునే మార్చే దేవుడు, నీ స్థితిగతులను మార్చే దేవుడు, నీ అక్కరతలను తీర్చే దేవుడు. ఈరోజు యేసయ్యను నీవు కలిగి ఉంటే నీ బ్రతుకులో విజయవంతంగా జీవించబోతున్నావు. ఈరోజు యేసయ్యను కలిగి ఉంటే నీ జీవితములో విజయాలు నిన్ను ఆవరించబోతున్నాయి. యేసయ్యను నీవు కలిగి ఉంటే మహా ఆశ్చర్య అద్భుత సూచక క్రియలు నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్. ఐగుప్తులో తన ప్రజలను రక్షించిన దేవుడు, ఐగుప్తులో నుండి బయలుదేరినది మొదలు సముద్రమును 2 పాయలు చేసిన దేవుడు, బండ నుండి నీళ్లనిచ్చిన దేవుడు, పూరేళ్లను పంపించిన దేవుడు, మన్నాను కురిపించిన దేవుడు. ఆమేన్. వేసుకున్న వస్త్రము పాతగిలలేదు, తొడిగిన చెప్పులు అరగలేదు. అది నా దేవుడు చేసే అద్భుతం. ఆమేన్. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు వారి కార్యాలు ఇప్పుడు ఆగిపోయాయి, పరిశుద్ధాత్ముడు నిలిచిపోయాడు. అది అంత్య దినాల్లో అప్పుడే జరిగాయి,
యేసుక్రీస్తు ప్రభువారి కాలములోనే, అపోస్తలుల కాలములోనే జరిగాయి గాని ఇప్పుడు ఆగిపోయాయి అని చాలా మంది తెలియని బోధలు చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు పని చేస్తున్న వేళ, పరిశుద్ధాత్మ దేవుడు మనతో నడుస్తున్న వేళ, అద్భుతాలు జరిగించే దేవుడు, ఇప్పుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మనతో పాటు నడుస్తూ ఉన్నాడు ఇప్పుడు. ఆమేన్. మన జీవితాల్లో అద్భుత, ఆశ్చర్య, మహత్కార్యాలు, సూచక్రియలు చెయ్యగలిగిన వాడు అంటే అప్పుడు దేవుడు శక్తి కలిగిన వాడు, ఇప్పుడు శక్తిహీనుడా? అప్పుడు దేవునికి బలం ఉంది, అప్పుడు దేవునికి శక్తి ఉంది, ఇప్పుడు శక్తిహీనుడా? లేదు. ఆయన మహా ఆశ్చర్య కార్యములు నేటికి జరిగించే దేవుడు ఆయన. నువ్వు విశ్వసిస్తే నీ చరిత్రను మార్చే దేవుడు యేసయ్య. ఈరోజు నా దేవుని గురించి నీవు ప్రకటిస్తే, నా దేవుని గురించి నువ్వు తెలియపరిస్తే, నీ జీవితంలో ఆశ్చర్య, అద్భుత, మహత్కార్యాలు నీవు చూడబోతున్నావు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది, ఆయన అభిషేకం మన మధ్యలో ఉంది. చాలా మందికి తెలియక, వాక్యము అర్థము గాక, ఎవరో చెప్పిన పుస్తకాలు, ఎవడో రాసిన పుస్తకాలు, ఎవడో ఇచ్చిన థియరీలు రాసుకొని ఏం చేస్తున్నారు? ఆగిపోయాయి. రే బాబు, బైబిల్ చదవండి, మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, దేవుని కార్యాలను రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన సజీవుడు, సజీవుడు, సజీవుడు. ఆమేన్. నేను దేవుని కార్యాలను రుచి చూసి మీకు చెబుతున్నాను. ఎవరో చెప్పినే కాదు, ఈ బైబిల్ చెప్పింది మీరు చదవండి. అప్పుడును ఇప్పుడును ఎప్పుడును అనేకులు ఆత్మదేవునికి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు. ఆత్మను దూషించుచూనే వచ్చుచున్నారు, ప్రవక్తలను హింసిస్తూనే వచ్చుచున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెబుతున్నాడు. అపోస్తుల కార్యము 2:38-40 చెప్తూ ఉన్నాడు. అక్కడ మాట ఏముందంటే, మూర్ఖులకు ఈ చెడ్డ తరము వారికి దూరముగా ఉండుడి. ఆమేన్. వీరు పరిశుద్ధాత్మను నమ్మరు, అద్భుతాలను నమ్మరు, సూచక్రియలు నమ్మరు. వారి జీవితాల్లో మార్పు అనేది బొత్తిగా లేదు. ఈరోజు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే అద్భుతాన్ని చూడబోతున్నావు. ఆమేన్. విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్ముచున్నావా? ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో యేసయ్య అద్భుత, ఆశ్చర్య, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించబోతున్నాడని నీవు నమ్ముచున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు నమ్ముచున్నావా? చాలా మందికి నమ్మకము లేదు, విశ్వాసము లేదు. ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం, భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం. ఇదే నా జీవితం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. ఆమేన్. ఏం చేయాలమ్మా? ఆయన ఉన్నాడు. నా జీవితంలో అద్భుతాన్ని చెయ్యగలడు, నా జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని చెయ్యగలడు అని నువ్వు విశ్వసిస్తే, అని నువ్వు నమ్మగలిగితే, నీ జీవితములో అద్భుత, ఆశ్చర్య, మహత్కార్యాలు చవి చూడబోతున్నావు. నమ్మనంత వరకు నీ జీవితంలో అద్భుతాలు జరగవు. నమ్మనంత వరకు నీ జీవితంలో మేలులు జరగవు. పరిశుద్ధ గ్రంథములో ఒకసారి నేను మీకు మాటను నేను జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మరియా మార్త గృహానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా దుఃఖముతో ఏడుస్తూ ఉన్నారు. అయ్యో యేసు, నువ్వు ముందు వస్తే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, నా సహోదరుడు మరణమైపోయేవాడు కాదు అని వారు మాట్లాడుతున్నారు. కానీ యేసే జీవాధిపతి అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అయ్యా, నువ్వు ముందు వస్తే బాగుండు, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అయ్యా, నువ్వు వస్తే బాగుండయ్యా, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు, నువ్వెందుకు ఆలస్యంగా వచ్చావని వారు ఏం చేస్తున్నారు? బాధపడుతూ ఉన్నారు. కానీ యేసయ్య వచ్చి దేవుడు ఏం చేశాడంట? చనిపోయిన లాజరు, అప్పటికే 4 రోజులు అయిపోతుంది, లాజరు బయటికి రా. ఆమేన్. లాజరు
రా అనగానే లాజరు జీవము కలిగి లేచి వచ్చాడు. ఆమేన్. నేనే నిత్య జీవము గలవాడను. ఆమేన్. ఆయన జీవాధిపతి, ఆయన మరణమును జయించిన వాడు, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన వైపు నీవు చూడగలిగితే నీ జీవితములో మహా ఆశ్చర్య అద్భుత సూచక క్రియలు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. లూకా సువార్తలో అక్కడ మీకు కనపడుతుంది, మరియా మార్తలు కనపడుతూ ఉన్నారు. చనిపోయిన కుటుంబములో, విషాద ఛాయలు అలుముకున్న కుటుంబములో నా దేవుడు వెళ్ళగా అద్భుతము జరిగింది. ఈరోజు యేసయ్య నీ జీవితంలోనికి వస్తే, యేసయ్య నీ బ్రతుకులోనికి వస్తే అద్భుతాలు చూడబోతున్నావు, ఆశ్చర్య కార్యాలు చూడబోతున్నావు. ఆయన ఒక్కడే అద్భుతాలు చేయగలడు, ఎవరు చేయలేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే నామమును మీరు నమ్మండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మండి, అద్భుతాలు చేయగలడని నమ్మండి, సూచక్రియలు చేయగలడని నమ్మండి. మీరు నమ్మితేనే ఆయన మహిమను చూడగలుగుతారు, నమ్మితేనే అద్భుతాన్ని చూడగలుగుతారు. నమ్మనంత కాలం నీవు అద్భుతాన్ని చూడవు, ఆశ్చర్య కార్యాలు చూడవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసము నేను స్వస్థపరిచాను. ఏం చేసిందంట? విశ్వాసం స్వస్థపరుస్తుంది, విశ్వాసం బ్రతికిస్తుంది, విశ్వాసము నడిపిస్తుంది, విశ్వాసము నిలబెడుతుంది. ఈరోజు దేవుడు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడునూ ఉన్నాడు. ఆమేన్. అపోస్తుల కాలములో ఉన్నాడు, ఇప్పుడునూ ఉన్నాడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నాడు. అద్భుతాలు చేయగలిగిన వాడు యేసు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు. నీ జీవితంలో ఆయన ఉంటే నీ చరిత్ర మారిపోతుంది. చాలా మంది జీవితాలకి ఒక చరిత్ర లేదు. చాలా మంది జీవితాల్లో ఓడిపోయిన వారు ఎప్పుడైతే ఈయనను పట్టుకుంటే నిలబడ్డారు. ఈయనను కలిగి ఉంటే వారి చరిత్ర లేని జీవితాలకు చరిత్ర వచ్చింది. మీకు అర్థమవుతుందా? చాలా మంది జీవితాలకు చరిత్రే లేదు. ఈ చరిత్రలో ఉన్నవాడైనా యేసయ్యను పట్టుకుంటే, ఈ యేసయ్యను నమ్ముకుంటే, ఈ యేసయ్యను వెంబడిస్తే చరిత్ర లేని, విద్య లేని పామరులు చరిత్రను సృష్టించగలిగారు. ఆమేన్. చరిత్రను సృష్టించగలిగారు. ఈరోజు నీవు ఆయనను కలిగి ఉంటే చరిత్రను సృష్టించగలుగుతావు. వీరు విద్య లేని పామరులే. పేతురు, యోహాను వారు విద్య లేని పామరులే. తెల్లవారి లెగిస్తే చాలు, ఓడలను సిద్ధపరచుకోవాలి, వలలను శుభ్రం చేసుకోవాలి, ఎక్కడ వల వేయాలి, ఎక్కడ చేప దొరుకుతుంది. వారికి ఉన్న విద్య ఇది ఒక్కటే. కానీ పేతురు, నీవు మనుషులను పట్టే జాలరిగా చేస్తాను నిన్ను. ఆమేన్. ఆయన మాట విన్నాడు. పేతురు వెంబడిస్తూ ఉన్నాడు యేసయ్యని, యోహాను వెంబడిస్తున్నాడు. వీరు దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు ఆయన కంటే గొప్ప కార్యాలు చేయగలిగారు. యోహాను సువార్త 14:12 చూడండి ఒకసారి. ఆయన ఏమని చెప్తున్నాడో చూడండి. యోహాను సువార్త 14:12. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేయును. ఎవరు చేస్తారంట? విశ్వాసముంచువాడు చేస్తాడు కార్యాలు. నీకు విశ్వాసం ఉందా? నీకు విశ్వాసం ఉందా? నువ్వు నమ్ముచున్నావా? నేను కూడా కార్యాలు చేయగలను, నేను కూడా అద్భుతాలు ప్రభువును బట్టి చెయ్యగలను, నా యేసయ్యను బట్టి నేను చెయ్యగలను, ఆయన నామం పేరిట నేను చెయ్యగలను అని నమ్ముచున్నావా? ఈరోజు 14:12 అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవయు అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. గొప్ప గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారు.
మా ఆశ్చర్య కార్యాలు ఆయన యందు విశ్వాసము కలిగి అద్భుతాలు మీరు చేయబోతున్నారు, ఆశ్చర్య కార్యాలు మీరు చేయబోతున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనంలో అక్కడ ఉంటాయి, చదవండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి ఒకసారి. మాథ్యూ చాప్టర్ 10 10వ అధ్యాయం అంతకంటే ముందు 8వ వచనం చదవండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారు లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఆమేన్. ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగా చేయండి అంతే. చాలా మంది వరాలను అమ్ముకుంటున్నారు. ఏం చేస్తున్నారు? 10,000 కట్టండి, 20,000 కట్టండి, మీకు చేతబడిపోతాయి, దయ్యాలు పోతాయి అని వరాలను అమ్ముకుంటున్నారు. కానీ వరాలను అమ్ముకోవద్దు, దేవుని కోసం ఉపయోగించాలి. ఇక్కడ రోగులను స్వస్థపరచుడి. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, రోగులను స్వస్థపరచుడి. ఇంకా కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. మీరు ఉచితముగానే పొందుకున్నారు, ఉచితంగానే చేయండి. దయ్యాలను వెళ్ళగొట్టండి నా నామం పేరిట. యేసు నామములో దయ్యము వణుకుతుంది. ఆమేన్. స్కెవయ అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటారు. అదే రీతిగా ఈ స్కెవయ అను యాజకుని కుమారులు వారు ఏం చేస్తున్నారంట? వారు కూడా కొన్ని కార్యాలు చేస్తున్నారంట. ఏం చేస్తున్నారమ్మా? వారు కూడా కొన్ని అద్భుత కార్యాలు చేస్తున్నారంట. అయితే ఒక దయ్యము పట్టిన వాడి యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, నేను పౌలును ఎరుగుదును, పేతురును ఎరుగుదును అని చెప్పి వారిని బట్టలు కూడా తీసుకొట్టేశాయంట దయ్యాలు. నిజం, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నేను పౌలు ఎవరో ఎరుగుదును, పేతురును ఎరుగుదును. దేవుని అభిషేకము కలిగి, దేవుని ఆత్మ కలిగి నీవు దేవుని కొరకు నిలబడి కార్యాలు చేయాలి. ఆమేన్. అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు చేయబోతున్నారు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయుటకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను సిద్ధపరచుకొని ఉన్నాడు. మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేసే దేవుడు. యోబు గ్రంథం 37:5 అంటున్నాడు, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. నువ్వు ఆయన పక్షాన నిలబడితే, ఆయన బిడ్డగా, ఆయన సేవకునిగా నువ్వు నిలబడితే చాలు, ఆయన కంటే మరి ఎక్కువ అద్భుతాలు చేయబోతున్నావు. విశ్వసిస్తే ఆమేన్ చెప్పు. రోగులు స్వస్థపరచబడబోతున్నారు, దయ్యాలు వెళ్ళిపోబోతున్నాయి. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చదవండి త్వరగా. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వాక్యమును మనం ఒకసారి చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి త్వరగా. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. మూల భాషలో పక్క చదవమ్మా. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవేవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. ఆమేన్. ఏం చేస్తారంట? దేవుని నామమును నమ్మితే, ఆయన అభిషేకాన్ని నమ్మితే, పరిశుద్ధాత్మను ఉన్నాడని నమ్మితే నువ్వేం చేస్తావంట? చదువు, ఇప్పుడు చదువు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అవేవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడతారు. చాలా ఏం చేస్తారు? దయ్యాలను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు. ఇంకా కింద 19వ వాక్యం చదవమ్మా. అది కాదమ్మా, ఒకసారి 20వ వాక్యం చదువు. 20వ వాక్యం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియ వలన
వాక్యమును స్థిరపరుచుచుండెను. ఆమేన్. దేవుడు వారికి తోడై సహకారుడై ఉండి వెనువెంటన జరుగుచూ వచ్చిన, అంటే ఆడ రెండో సంఖ్య కనబడుతుంది, వెంబడించుచుండిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. వాక్యము మన హృదయములో, వారి హృదయాల్లో స్థిరపడాలంటే అద్భుతాలు జరగాలి, సూచక క్రియలు. ఆమేన్. ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ప్రార్థన చేస్తుంటే. ఎన్నెన్నో రోగాలు స్వస్థపరచబడుతూ ఉన్నారు. మామూలుగా చెప్పట్లేదు, జరుగుతున్నాయి, లైవ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ అద్భుతాలు జరగడం ద్వారా, సురేష్ అన్న, అద్భుతాలు జరగడం ద్వారా వాక్యం ఏమవుతుందంట వాళ్ళ లోపల? చెప్పండి అమ్మా, ఏమవుతుంది? స్థిరపరచబడుతుంది. వాక్యం స్థిరపరచబడాలని లోపల అంటే నీకు ఒక అద్భుతం జరిగితే వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటావు, వాక్యం పట్ల బాగా విశ్వాసాన్ని పెంచుకోగలుగుతావు, దేవుని పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతావు. అవునా కదా? అన్యజనులకి ఏం కావాలమ్మా? అద్భుతాలు కావాలి. రక్షింపబడిన వారికి వాక్యం కావాలి. ఆమేన్. అన్యజనులకు అద్భుతాలు, రక్షింపబడిన వారికి వాక్యము. ఈ అద్భుతాల ద్వారా వాక్యము వారి లోపల స్థిరపరచబడుతూ ఉంది. ఈరోజు యేసయ్యను కలిగి ఉంటే నీ జీవితములో మహాచర్య కార్యాలు పొందుకోబోతున్నావు, అద్భుతాలు పొందుకోబోతున్నావు, సూచక్రియలు జరగబోతున్నాయి. నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే మహిమను చూస్తావు, నమ్మితే అద్భుతాన్ని చూస్తావు, నమ్మితే అనేక అద్భుతాలు నా దేవుడు నీతో చేయించుకోబోతున్నాడు. మార్కు సువార్తలు అంటున్నాడు, నమ్మిన వారి వలన అన్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నమ్మాలి, అభిషేకాన్ని నమ్మాలి, ప్రార్థనను నమ్మాలి, పరిశుద్ధాత్మను నమ్మాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మనందు విశ్వాసం ఉంచాలి. అలాగున మీరు చేసినట్లయితే డిస్టర్బెన్స్ చేయకు నాన్న, అపవాది వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, యేసు నామములో వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చూడండి, మీరు నమ్మితే అద్భుతాలు చూస్తారు. ఏం చేస్తే? నమ్మాలి. నమ్మితే మీరు ఆయన కంటే మరీ ఎక్కువ కార్యాలు చేయబోతున్నారు. ఎవరి ద్వారా? ఆయన ద్వారానే మళ్ళీ మహాద్భుతాలు చేయబోతున్నారు. నా యేసయ్య మీ తోడుగా ఉండబోతున్నాడు. అద్భుతాలు ఇజ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా చేశాడో, ఆ ఐగుప్తులో వారికి తోడై ఉండి నడిపించాడో, ఈరోజు నా దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను స్థిరపరచబోతున్నాడు, నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. ఆఖరిగా ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం. త్వరగా తీసిన వారంటే చదివి వినిపించండి. 3వ అధ్యాయం 5వ వచనం తీసారా ఎవరైనా? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం, పేజీ నెంబర్ 178. 3వ అధ్యాయం 5వ వచనం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్. ఏం చేయబోతున్నాడంట? ఆజ్ఞ కాదమ్మా, దేవుడు ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి వాక్యం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. ఏం చేస్తాడు దేవుడు? అద్భుత కార్యములను చేయును. యెహోవా, చెప్పండి మీరు, యెహోవా మా మధ్య అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయును. దేవునికి మహిమ కలుగునగాక. ఒకసారి మీరు ఇంకొక మాటను చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 34 నిర్గమాకాండము పేజీ నెంబర్ 74 పేజీ నెంబర్ 10వ వచనం. 34:10 నిర్గమాకాండం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చెయ్యబడని అద్భుతములను నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూచెదరు. నేను నీ ఎడల
చెయ్యబోనది భయంకరమైనది. నమ్ముచున్నావా? ఈ వాక్యం అందరికీ ఆపాదించుకోనండి, అందరు నమ్మండి, మళ్ళా చదవండి. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఎక్కడైనాను చెయ్యబడని అద్భుతాలు నీ ఎదుట దేవుడు చేయబోతున్నాడు. చెప్పండి మీ పక్క వారికి, నీ ఎదుట అద్భుతాలు అవసరం లేదా? మిరాకల్స్ వద్దా? చెప్పండి, పక్క వాళ్ళకి చెప్పండి, నా దేవుడు నీకు అద్భుతాలు చేయబోతున్నాడు. ఏ ప్రజల ఎదుట చెయ్యని అద్భుతాలు ఇక్కడ చదవండి. ఎక్కడైనాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనమునైనాను చెయ్యబడని అద్భుతములు ఎక్కడ చేస్తాడంట? నువ్వు ఏ నడుమ ఉన్నావో ఆ ప్రజలందరి ఎడల, కనుల ఎడల నీ పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు. ఆయన ఉన్నవాడు. ఆయన పేరు చెప్పండి, ఉన్నవాడు. ఆయన ఉన్నాడు. చెప్పండి, ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నాడు, ఆయన మరలా ఉంటాడు. మీకు అర్థమవుతుందా? ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉంటాడు. ఆయన ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు. ఆమేన్. యేసయ్య నీతో పాటు ఉన్నాడు, ఉంటాడు. ఆయన ఉన్నాడు, ఉంటాడు, నడిపిస్తాడు. అర్థమవుతుందా? అద్భుతాలు చేసే దేవుని కలిగి ఉన్నావు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుని కలిగి ఉన్నావు. ఇంకా నువ్వు బాధపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. మారా అనుభవాలను మధురంగా మార్చబోతున్నాడు నా దేవుడు. చీకటి అనుభవాలను వెలుగుగా మార్చబోతున్నాడు. దుఃఖాన్ని ఆనందంగా మార్చబోతున్నాడు. నీ చరిత్రనే ఆయన మలచివేయబోతున్నాడు. ఆమేన్. నీ జీవితంలో ఒక చరిత్ర లేదు, కానీ ఇదిగో చరిత్రలో ఉన్నవాడు ఒకరున్నారు, ఆయనే యేసు. ఆ యేసును పట్టుకో, నీ జీవితానికి చరిత్ర వచ్చేస్తుంది. ఇక మీకు అర్థమవుతే ఆమెను చెప్తారు. నీ జీవితానికి చరిత్ర లేదు, నా జీవితానికి చరిత్ర లేదు, కానీ ఇదిగో నేను నా దేవుడైన యేసును పట్టుకుంటున్నాను. ఆ చరిత్ర కలిగిన దేవుడు నాకు చరిత్ర ఇవ్వబోతున్నాడు. ఈ లోకములో నీవు సాధారణమైన వ్యక్తివే, ఆర్డినరీ పర్సన్వే. నీకు పెద్దగా సాక్ష్యము లేదు, పెద్దగా డబ్బు లేదు, పెద్దగా గొప్పవాడివి కాదు. ఇదిగో ఆయనను పట్టుకుంటే నువ్వు గొప్పవాడివి కాబోతున్నావు. ఆయనను పట్టుకుంటే నీ చరిత్ర మారిపోబోతుంది. నువ్వు కూడా చరిత్ర, ఆయన నామాన్ని ప్రకటించి సృష్టించబోతున్నావు. ఆమేన్. ఆయన వలె అనేకుల ఎదుట గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నావు. నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు, నీ పట్ల దేవుడు నిలబడబోతున్నాడు, నీ పట్ల మహాశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి. విశ్వసిస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు ఒకటే అడిగేవాడు ఎప్పుడు, ఏదైనా అద్భుతం చేసే ముందు, మీరు నమ్ముచున్నారా? నువ్వు విశ్వసిస్తున్నావా? ఎస్, నేను నమ్ముచున్నాను. ఏ ప్రజలలోనైనాను ఎక్కడైనాను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట, నువ్వు ఎక్కడ ఏ నడుమ ఉన్నావో, ఏ ప్రజల నడుమ ఉన్నావో వారి ఎదుట చేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఏ ప్రజల ఎదుట ఉన్నావో, చరిత్రే లేదురా వీడికని మాట్లాడారు, వీడు వేస్ట్ రా అని మాట్లాడారు. ఈమె వేస్ట్ అయిపోయింది, పనికి మాలినోడు, పనికి రానోడు. నువ్వే పనికి రాబోతున్నావు అందరికీ. నువ్వే దీవెనకరంగా మార్చబడబోతున్నా, నువ్వే ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నా, నువ్వే ఒక ప్రయోజనకరంగా మార్చబడబోతున్నావు అనేకులకి. నా దేవుడు ప్రయోజనము లేని నిన్ను ప్రయోజనకరంగా మార్చబోతున్నాడు. నీ జీవితములో ఐగుప్తులో ఏ రీతిగా అయితే తన ప్రజలను కాపాడి రక్షించి పాలు తేనెలు ప్రవహించు కానానులోనికి సురక్షితంగా నడిపించి అద్భుతాలు చేసినట్టుగా నా దేవుడు నీ జీవితంలో ఉండి నడిపించుచు అద్భుతాలు చేయబోతున్నాడు. నా దేవుడు నీతో పాటు నడవబోతున్నాడు. ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉంటాడు నీతో పాటు. ఆమేన్. ఆయన ఎవరు? ఉన్నవాడు, ఉన్నాడు, ఉంటాడు. ఆమేన్. ఈజ్ లివింగ్ గాడ్.
ఈయన ఎవరు? జీవించుచున్న దేవుడు. నీవు కలిగి ఉన్న దేవుడు ఎవరు? జీవించుచున్న దేవుడు. అన్ని అద్భుతాలు చేశాడు. పాత నిబంధన కాలంలో దేవునికి ఒక ప్రత్యక్ష గుడారం ఉండి ఒక స్థలములో నివసించే స్థానము. కానీ ఇప్పుడు ఆ ప్రత్యేకమైన స్థానము నీవే. అప్పుడేమో ఒక ప్రత్యేకమైన ప్రత్యక్ష గుడారము నిర్మించి పాలెము వెలుపల ఆ స్థలములో ఆయన ప్రత్యక్షమయ్యేవాడు. కానీ ఇప్పుడైతే నీ లోపలే, నీలో ఉంటూ, నీతో ఉంటూ అద్భుతాలు చేయబోతున్నాడు. అప్పటి విశ్వాసుల కంటే, భక్తుల కంటే నీవు ఎంతో శ్రేష్ఠుడవు. కానీ వారి భక్తితో మన భక్తి ఏమవుతుంది? పోల్చుకుంటే చాలా తక్కువ. మీకు అర్థమవుతుందా? అప్పుడేమో దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలములో ఉన్నాడు. ఆయనను కలుసుకోవడానికి సాధారణమైన మనుషులకు అవకాశము లేదు. ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళి బలి అర్పించి తన గొర్రెపిల్ల రక్తాన్ని ఏం చేసేవాడు? పరిశుద్ధ ఉపకరణముల మీద చల్లేటటువంటి వాడు, బలిగా అర్పించేటటువంటి వాడు. ఆ బలిని దేవుడు అంగీకరించాలి. ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి. అంత పెద్ద ఉండేది. కానీ ఇప్పుడైతే దేవుడు నీ హృదయాన్ని దేవుని ఆలయంగా మార్చుకున్నాడు. ఆమేన్. అప్పుడే అన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు చెయ్యడంటారా? ఒక ప్రత్యేక స్థలములో ఉన్న దేవుడు ఇప్పుడు నీలో ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు. నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీతో నడుస్తున్నాడు. అందుకే ఈ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ఇందులో త్రాగుడు, వ్యభిచారం, దొంగతనం, మోసము, అబద్ధము, కక్ష, క్రోధము, కుయుక్తి, ద్వేషం, పగ ఇవన్నీ ఇందులో ఉండకూడదు. ఇందులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు నీ పట్ల అద్భుతాలు చేసేవాడుగా ఉన్నాడు. ఆమేన్. విశ్వసిస్తే ఈరోజే అద్భుతం పొందుకోబోతున్నావు. నీవు విశ్వసిస్తే తీసుకొని వెళ్ళిపోబోతున్నావు అద్భుతాలను. విశ్వసిస్తే నీ ద్వారా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోనండి, ప్రార్థన